ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. పరం జ్యోతి, పరం ధామ, పరమాను, పరాత్పరా, పాశహస్త, పాశహంత్రి, పరమంత్ర విభేదిని. పరం జ్యోతి, ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని పరం జ్యోతై నమః అని ధ్యానించాలి. బ్రహ్మాత్మకమైన తేజస్సు అని అర్థము. ఈ నామము పరసంబంధమైన నామము. పరబ్రహ్మ స్వరూపిణి ఆ తల్లి. జ్యోతి అనగా చైతన్యము, ప్రకాశము అని అర్థము. పరము అనగా ఉత్కృష్టమైనది అని అర్థము. దుర్నిరీక్షమైన తేజస్వరూపిణి, జ్యోతిస్వరూపిణి అయిన శ్రీమాత పరం జ్యోతి. విశ్వమంతటా తల్లి ప్రకాశమే. ఈ జ్యోతి రూపాన్ని దేవతలు సైతం పూజిస్తారు. దేవతలకే ప్రకాశాన్నిచ్చే తల్లి శాశ్వత జ్యోత స్వరూపము ఆ తల్లి కనుక పరంజ్యోతి అన్నారు వాగ్దేవతలు. పరం ధామ, ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. యోగి అయినవాడు యోగ సాధనతో ఏ ఉత్కృష్టమైన స్థానాన్ని పొంది మరల వెనుకకు రాదలుచుకోడో ఆ పరమస్థానమే పరంధామము. సర్వోత్కృష్ట స్థానము కనుక దానిని ధామము అన్నారు. చతుర్దశ భువనములను పాలిస్తున్న తల్లి, సూర్యచంద్రులు అవసరం లేని ధామము. జాగృతి, స్వప్న, సుషుప్న అనబడే 3 అవస్థలకు అతీతమైన తురీరయ్యే ఆ తల్లి యొక్క ధామము. ఆ తల్లి లేకపోతే ఈ 3 లేవు. ఈ 3 ఆ తల్లికి అంటవు. అదే తురీయము. పరమేశ్వర పత్ని అయిన గౌరీయే శాంతము, సత్యము, సదానందమైన పరంధామ స్వరూపము కనుక జగన్మాతను పరంధామ అన్నారు వాగ్దేవతలు. పరమాణువు, ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. ఆ తల్లి పరమాణు స్వరూపిణి. అణు అనగా అత్యంత సూక్ష్మమైనది. సూక్ష్మానికి పైన ఉన్న తల్లి పరమాణువు. ఇంద్రియాలకు గోచరం కానిది. పరమాణులో కూడా వ్యాపించి ఉన్న తల్లి ఒక్క బిందువులో శివశైక్యక్య రూపిణిగా ఉంది శ్రీమాత. అణువు అంటే మంత్రం అని మరొక అర్థము. ఆ జగన్మాత పరమ ఉత్కృష్టమైన మంత్రస్వరూపిణి, కోటాను కోట్ల బ్రహ్మాండాలను సృష్టించగల శక్తి స్వరూపిణి కనుక పరమాణువు అన్నారు వాగ్దేవతలు. పరాత్పర, ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని పరాత్పరాయై నమః అని ధ్యానించాలి. పరమమైన దానికంటే పరమమైన తల్లి పరాత్పర. బ్రహ్మాదుల కంటే ఉత్కృష్టమైనది, గొప్పదానికంటే గొప్పది ఆ తల్లి. అన్నింటికంటే గొప్ప తల్లి గనుక పరాత్పర. ఇంద్రియముల కంటే గొప్పది మనస్సు, మనస్సు కంటే గొప్పది బుద్ధి, బుద్ధి కంటే గొప్పది శక్తినిచ్చే సూక్ష్మ వస్తువైన పరతత్వం. పరమంటే పరమైనది అన్నాడు గీతలో శ్రీకృష్ణుడు. బ్రహ్మ ఆయువును పర అంటారు. దీనికంటే పరమైనది పరాత్పర అని మరొక అర్థము. ఆకాశము కన్నా వ్యాపకమును కలిగిన తల్లి, బిందుపీఠంలో ఉన్న తల్లి, పరాభట్టారికా స్వరూపమైన తల్లి పరాత్పర. పాశహస్త, ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని పాశహస్తాయై నమః అని ధ్యానించాలి. అమ్మవారి స్థూల రూప వర్ణనలో ఆ తల్లి చేతులతో పాశమును పట్టుకున్న తల్లి, ఎవరి పాశాన్పైన తీసివేసే తల్లి. ఆ తల్లికి ఏ పాశమూ లేదు. పరిణితిని చూసి అనుగ్రహించే తల్లి. సమయాన్నెరిగి ఆ తల్లి పాశాన్ని తొలగిస్తుంది. పాశహంత్రి, ఇది అమ్మవారి 4 అక్షరాల నామము. దీనిని పాశహంత్రై నమః అని ధ్యానించాలి. పాశములను నశింపజేసే తల్లి పాశహంత్రి. ఆ జగన్మాత పాశములను వేయగలదు. ఆ తల్లియే తీసివేయగలదు. సమయమెరిగి ఆ తల్లి ఆ పాశమును తీసివేయగలదు. పాశమనగా బంధమనే అర్థము. బాధించే పాశాలను తొలగించటం. తల్లి అమ్మను ధ్యానిస్తే ఆ తల్లి మన బాధలన్నింటినీ తొలగిస్తుంది. పరమంత్ర విభేదిని, ఇది అమ్మవారి 8 అక్షరాల నామము. దీనిని పరమంత్ర విభేద్యై నమః అని ధ్యానించాలి. శత్రువులు ప్రయోగించిన శస్త్రహస్త్రములను ఛేదించినది. ఇతరులు తన భక్తులపై చేసిన మంత్రములు, ప్రయోగములను తిప్పికొట్టే తల్లి పరమంత్ర విభేదిని. అమ్మ మంత్రంలే శక్తులే మన పక్కన ఉండి కాపాడుతాయి. మనని ఎవరు బాధించినను అమ్మ ధ్యానం వాటిని మన వద్దకు రానియకుండా కాపాడుతుంది. అమ్మ భక్తులపై ద్వేషం పనికిరాదు. మనపై ఆగ్రహించే వారికి అమ్మ చూసుకుంటుంది కనుక మన మోక్ష ప్రయత్నము మనం చేయాలి. సంపద, ఆరోగ్యము, సత్కీర్తి, శత్రుబాధ అనబడే 4 ధర్మమైన కోరికలు మనిషికి ఉండవచ్చు. మనం ధర్మంగా ఉన్నంత వరకు అమ్మ నామము ఈ 4ంటిని ప్రసాదిస్తుంది కనుక పరమంత్ర విభేదినిగా అమ్మను వర్ణించారు వాగ్దేవతలు. పరం జ్యోతి, పరం ధామ, పరమాను, పరాత్పర, పాశహస్త, పాశహంత్రి, పరమంత్ర విభేదిని. ఈ శ్లోకంలో అమ్మవారి నామములు 7. పైపాదములోని నామాలు పరసంబంధమైన నామములు, కింది పాదములలోని నామములు
దుష్ట ప్రయోగ బాధలు మనకు లేకుండా చేసేదానిని తెలియజేశారు వాగ్దేవతలు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం.